ఓ అన్న నువ్వు గప్పుడు ఛాలెంజ్ చేసినావు కదా, ఇప్పుడు గా టైం వచ్చింది, రాజీనామా ఎప్పుడు చేస్తావని ఓకోళ్ళు. చల్, నేను ఛాలెంజ్ చేసింది గా ఒక్క ముచ్చట మీద కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గా పనులన్నీ చెయ్యుండ్రి, గప్పుడు చేస్తా రాజీనామా అని గీసారు. మాకు తెలిసిన మీ సారు వెనక కత్తడని ఈ పార్టీ వాళ్ళు. చల్, మా సారు మాట అంటే మాట, మీ వాళ్ళే జూటు మాట్లాడుతున్నారని ఇంకో పార్టీ వాళ్ళు. అమ్మ తోడు ఒక్క ముచ్చట కూడా అర్థమైతలేదు కదల్లా. ఏం లేదుల్లా, మన కారు పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు సారు రాజీనామా ముచ్చట మీద గిట్ల నడుస్తున్నాయి అన్నట్లు. కాంగ్రెస్ పార్టీ సర్కార్లకు వచ్చి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అప్పట్లో చెప్పిండ్రు కదా. గా ముచ్చట మన హరీష్ సారు చాలా మాటలు మాట్లాడిండు. చల్, రేవంత్ రెడ్డి అన్ని జూటు మాటలే చెప్తుండు. రుణమాఫీ చెయ్యడు, ఏం చెయ్యడు, పబ్లిక్ ఎవ్వరు నమ్మొద్దు అని చెప్పిండు. నిజంగానే ఈ సర్కారు రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా పెడతా అని ఛాలెంజ్ కూడా ఇసిరిండు. అయితే ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల 15 వరకు అందరి బాకీలు తీరుస్తామని చెప్పిన సర్కారు నిన్న 1,00,000 బాకీలు కట్టేసింది. నెల లాస్ట్ వరకు 1,50,000 గూడంగా కట్టేస్తుంది. వచ్చే నెలల 2 లక్షలున్నోళ్ళ బాకీలు కట్టేస్తామని చెప్పింది. ఇంకేముంది, చెయ్యి పార్టీ లీడర్లు గప్పట్ల హరీష్ రావు చెప్పిన రాజీనామా వీడియోలను తిర్లేసి మర్లేసి సోషల్ మీడియాలోకి ఇడుతున్నారు అన్నట్లు. సారు రాజీనామా ఎప్పుడు అనుకుంటా డైలాగులు ఇడుస్తున్నారు. ఇక మన హరీష్ సారు కూడా గట్టిగానే జవాబిత్తుండుల్లో. నేను ఉత్త రుణమాఫీ మీద చెప్పలేదు, సర్కార్ ఇచ్చిన 420 హామీలను తీర్చాలన్న గవన్నీ ఆయనంక చూద్దామని రాసుకొచ్చిన అన్నట్లు. ఇక ఇంట్లో ఎవరు రైటో ఎవరు రాంగో మీరే ఆలోచించుడ్రి. మరి రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రావపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బయట ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను.